లైంగిక వేధింపుల ఆరోపణలపై హైదరాబాద్ నార్సింగి పిఎస్ లో యూట్యూబర్ హర్ష సాయిపై కేసు నమోదు చేశారు పోలీసులు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి 2 కోట్లు తీసుకున్నాడని కంప్లైంట్ ఇచ్చారు బిగ్ బాస్ మహిళా కంటెస్టెంట్. డబ్బులు ఇచ్చినట్లు హర్ష సాయి తండ్రికి కూడా తెలుసని చెప్పారు. యువతి ఫిర్యాదు మేరకు కేసు బుక్ చేశారు నార్సింగి పోలీసులు. కంప్లైంట్ కు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని యువతికి నోటీసు ద్వారా తెలిపారు. ఇక మరోవైపు తాను ఏ తప్పు చేయలేదని సోషల్ మీడియాలో ప్రకటించారు యూట్యూబర్ హర్ష సాయి. త్వరలోనే తన న్యాయవాదితో కలిసి పూర్తి వివరాలతో ముందుకు వస్తానని పోస్ట్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన హర్ష సాయి కంప్లైంట్ చేసిన యువతి ఆడియో రికార్డింగ్లు వైరల్ గా మారాయి. లైంగిక వేధింపుల ఆరోపణలపై హైదరాబాద్ నార్సింగ్ పిఎస్ లో యూట్యూబర్ హర్ష సాయిపై కేసు నమోదు చేశారు పోలీసులు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి 2 కోట్లు తీసుకున్నాడని కంప్లైంట్ ఇచ్చారు బిగ్ బాస్ మహిళా కంటెస్టెంట్. డబ్బులు ఇచ్చినట్లు హర్ష సాయి తండ్రికి కూడా తెలుసని తెలిపారు. యువతి ఫిర్యాదు మేరకు కేసు బుక్ చేశారు నార్సింగి పోలీసులు. కంప్లైంట్ కు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని యువతికి నోటీస్ ద్వారా తెలిపారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్న, యూట్యూబర్ పై కేసు డీటెయిల్స్ ఏంటి? యూట్యూబర్ హర్ష సాయి పైన నార్సింగ్ పిఎస్ లో కేసు నమోదైంది. గతంలో బిగ్ బాస్ కంటెస్టెంట్గా పార్టిసిపేట్ చేసినటువంటి యువతి హర్ష సాయి తనను ప్రేమ పేరుతో వాడుకొని దాదాపు 2 కోట్ల రూపాయల వరకు తీసుకొని అలాగే తనపై అత్యాచారం చేసి మోసం చేశాడంటూ కూడా నార్సింగ్ పిఎస్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఆమె కంప్లైంట్ చేసేటువంటి సమయంలోనే అడ్వకేట్తో సహా వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక ఫిర్యాదు తీసుకున్న అనంతరం నార్సింగ్ పోలీసులు అత్యాచారం కేసులో భాగంగాను 376 అలాగే పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసి ప్రస్తుతం ఒకవైపున హర్ష సాయి కోసం కూడా గాలిస్తూ ఉన్నారు. మరోవైపున బాధితురాలికి ఇప్పటికే కొంత ఇటు కొండాపూర్లోని గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్య పరీక్షలను కూడా పూర్తి చేయడం జరిగింది. అయితే ఈ యొక్క కేసుకు సంబంధించి ఇప్పటికే ఇటు ఇరువైపులా ఉన్నటువంటి న్యాయవాదులు కూడా దీనికి సంబంధించి రియాక్ట్ అవ్వడం జరుగుతోంది. ఒకవైపున ఇప్పటికే ఎవరైతే ఇటు బాధితురాలు తరపునటువంటి కేసును వాదిస్తున్నటువంటి అడ్వకేట్ మాట్లాడుతూ తను ఎప్పుడైతే వీళ్ళిద్దరూ కలిసి ఒక సినిమాను ప్రొడ్యూస్ చేసినటువంటి సందర్భంలో మేఘా అనేటువంటి ఆ సినిమాను నిర్మించడం జరిగింది. మనం గతంలో కూడా చూసాం. ఆ మేఘా అనేటువంటి సినిమాను ఇటు బిగ్ బాస్ కంటెస్టెంట్ ఉన్నటువంటి యొక్క బాధితురాలు అలాగే హర్ష సాయి ఈ హీరోగా తను యొక్క సినిమాను నిర్మించడం జరిగింది. ఈ సినిమాను నిర్మించినటువంటి పరిస్థితుల్లోనే వీళ్ళిద్దరి మధ్య కొంత ఒక రకమైనటువంటి ప్రేమ అనేది చిగురించిందని ఆ తర్వాతనే తన కోసం దాదాపు 2 కోట్ల రూపాయలు కూడా ఆ ప్రేమ అంటే తను పెళ్లి చేసుకుంటున్నటువంటి చెప్పినటువంటి సందర్భంలోనే ఆ 2 కోట్ల రూపాయలు హర్ష సాయి తన దగ్గర తీసుకున్నాడు. ఇలా కాలం గడుపుతూ వచ్చాడు. ఒకవైపున తన దగ్గర 2 కోట్ల రూపాయలు తీసుకొని ఆ డబ్బులు ఇవ్వకుండా మరోవైపున పెళ్లి చేసుకుంటాననేటువంటి విషయాన్ని కూడా దాటవేస్తూ కూడా తనను మోసం చేశాడు అంటూ కూడా బాధితుల తరపున న్యాయవాది తెలియజేయడం జరిగింది. అయితే ఈ యొక్క విషయానికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కేసును ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏ పరిస్థితులు అయితే నిజంగానే అసలు బాధితురాలు అంటే తనకు సంబంధించినటువంటి విషయం మొత్తం కూడా తెలుసుకున్న తర్వాత ప్రస్తుతం కొంత హర్ష సాయిని అదుపులోకి తీసుకున్నటువంటి ప్రయత్నాలను కూడా చేయడం జరుగుతుంది. మరోవైపున కొద్దిసేపటి క్రితమే హర్ష సాయి కూడా ఈ యొక్క విషయానికి సంబంధించి కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. వాస్తవానికి ఏదైతే బాధితురాలు తనని 2 కోట్ల రూపాయలు తీసుకున్నానని చెప్పని మోసం చేశాడు అని కూడా చెప్తూ ఉందో, మరోవైపున ఆ పెళ్లి పేరుతో మోసం చేశాను అని చెప్పని కూడా తెలియజేసినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంత అవాస్తవాలు. త్వరలోనే తమ అడ్వకేటు అన్ని ఆధారాలతో మీ ముందుకు వస్తాడు అని అంటూ కూడా ఇవన్నీ కూడా ఫాల్స్ అలిగేషన్స్. తనని పైసల కోసం వేధిస్తూ ఉన్నారు అని అంటూ కూడా ఒక పోస్ట్ను సోషల్ మీడియా వేదికగా కూడా ఆయన ఒక మెసేజ్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ రకంగా ఒకవైపున బాధితురాలు తనను మోసం చేశాడు అని అంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోవైపున ఇటు హర్ష సాయి మాత్రం తను ఎటువంటి మోసము చేయలేదు, తననే డబ్బుల కోసం ఇటు ఈ రకంగా బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నటువంటి విషయాలను కూడా తెలియజేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు తాజాగా వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి 2 ఆడియోలు కూడా ఇప్పుడు వైరల్గా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో వీళ్ళు ఎప్పుడైతే ఈ మూవీ విషయంలో అంటే వాస్తవానికి బిగ్ బాస్ నుంచి బాధితురాలు బయటకు వచ్చిన తర్వాత ఆమె ఆ తర్వాతనే హర్ష సాయికి అప్పటికి ఈ సోషల్ యాక్టివిటీస్లో కొంత అంటే ఇతరులకు సాయం చేస్తూ కూడా ఒక సోషల్ మీడియా వేదికగా ఫేమస్ అయినటువంటి హర్ష సాయి సో ఈ సందర్భంలోనే ఈ విషయాలకు సంబంధించి మూవీ పరంగాను తనతో రియాక్ట్ అవడం జరిగింది. అంటే వీళ్ళిద్దరు కూడా పరిచయం అవడం జరిగింది. పరిచయం అయిన తర్వాతనే వీళ్ళిద్దరి మధ్య ప్రేమ మొదలైంది. కాబట్టి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధాలకు సంబంధించి కూడా ప్రస్తుతం పోలీసులు కొంత ఆరా తీస్తున్నారు. ఆరా తీస్తూ ఒకవైపున ఎప్పుడైతే
హర్ష సాయి ఆయన ప్రస్తుతం హైదరాబాద్లో కొంత పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. ఆయన కోసం వెతికేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అయితే అటువంటి న్యాయవాదులతోనే తను ముందుకు వస్తానంటూ కూడా ఇప్పుడు ఆ హర్ష సాయి తెలియజేస్తున్నాడు. కాబట్టి అసలు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా త్వరలోనే బయటకు వస్తాయంటూ కూడా వాళ్ళు తెలియజేస్తున్నప్పటికీ కూడా ఇప్పటికే 376 తనని ఖచ్చితంగా ఈ విషయంలో రేప్ అనేది జరిగింది ఉద్దేశానికి సంబంధించి దీని మీద 376 నమోదు చేయడం జరిగింది. మరోవైపున డబ్బుల విషయంలో మోసం విషయాలకు సంబంధించి ఆ రకమైనటువంటి సెక్షన్లు కూడా పెట్టారు. ఇక మరోవైపున ఈ కేసులో కొన్ని వీడియోలకు సంబంధించి ఇతరులకు చేరవేసినటువంటి ప్రయత్నం చేశాడు అనేటువంటి ఉద్దేశంలో భాగంగానే హర్ష సాయితో పాటు మరొక యూట్యూబర్ ఉన్నాడు ఇమ్రాన్ ఖాన్ అని. అతనిపై కూడా కేసు నమోదు చేసినట్టు అతనిపై కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. బాధితురాలు తమ దగ్గర అంటే మూవీస్కు సంబంధించినటువంటి ఏవైతే కొన్ని వీడియోస్ ఉన్నాయో వాటిని ఇతర సెలబ్రిటీస్కు అంటే కొన్ని వ్యక్తిగతమైనటువంటి వీడియోస్ను ఇతర సెలబ్రిటీస్కి చేరవేసేటువంటి ప్రయత్నం చేశాడు. కాబట్టి వీటన్నిటిలో భాగంగానే ఇమ్రాన్ ఖాన్ అనేటువంటి యూట్యూబర్ మీద కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. సో ప్రస్తుతం నార్సింగ్ పోలీసులు యొక్క కేసును పక్కగా ఇన్వెస్టిగేట్ చేస్తూనే మరోవైపున హర్ష సాయి కోసం గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. శ్రవంతి.